హాయ్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దాని ప్రకంపనలు భారత ఆర్థిక వ్యవస్థను కూడా బలంగా తాకుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ మధ్య జరుగుతున్న దాడులు గల్ఫ్ దేశాల్లోని 1 కోటి మందికి పైగా భారతీయుల ఉపాధిపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. అక్కడి నుంచి మన దేశానికి వచ్చే నిధులపైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవేళ గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మన వాళ్ళు అక్కడి నుంచి నిధులు పంపలేకపోతే పరిస్థితి ఎలా మారుతుంది? రూపాయి విలువ ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థను ఎలా దహించి వేస్తుంది? పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చే రెమిటెన్సులు అంటే ప్రవాస భారతీయులు పంపే నిధులపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో $92.54కు పడిపోయింది. ఈ దశలో గల్ఫ్ సంక్షోభం మరింత ఆందోళనలు రేకెత్తిస్తుంది. గల్ఫ్ దేశాలతో మనకున్న ఆర్థిక బంధం చాలా బలమైనది. పశ్చిమాసియా దేశాల్లో సుమారు 90 లక్షల నుంచి 1 కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది తక్కువ నైపుణ్యం ఉన్న సెమీ స్కిల్డ్ కార్మికులే. వీళ్లు పంపే పన్ను రహిత ఆదాయమే మన దేశంలోని లక్షలాది కుటుంబాలకు ప్రాణాధారం. కేరళ లాంటి రాష్ట్రాలైతే ఈ రెమిటెన్సులపైనే ఎక్కువగా ఆధారపడి తమ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. 2010-11లో మనకు $55.6 బిలియన్ రెమిటెన్సులు రాగా 2024-25 నాటికి అది ఏకంగా $135.4 బిలియన్ పెరిగింది. ఇది మన దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో ఏకంగా 3.5% పైమాటే. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఈ రెమిటెన్సులే భారత ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఈ మొత్తం రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా ఏకంగా 38%గా ఉంది. ఒక్క యుఏఈ నుంచి 19.2% నిధులు వస్తున్నాయి. మొత్తం నిధుల్లో అమెరికా 27.7%తో తొలి స్థానంలో ఉన్నప్పటికీ గల్ఫ్ ప్రాంతం మొత్తంగా తీసుకుంటే మనకు వచ్చే ప్రధాన ఆదాయ వనరు అదే. ఒకవేళ ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే అక్కడ పనిచేసే భారతీయుల ఉపాధికి ముప్పు వాటిల్లుతుంది. రెమిటెన్సులు తగ్గితే జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారం ప్రవాసుల నుంచి వచ్చే నిధులు తగ్గితే వెంటనే మన కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుంది. దేశం ఇతర దేశాలతో చేసే వ్యాపారంలో ఉన్న లోటును పూడ్చడంలో ఈ రెమిటెన్సులు 42% మేర సహాయపడుతున్నాయి. ఇది ఆగిపోతే రూపాయి విలువ మరింత వేగంగా పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక మరో ప్రధాన సమస్య ముడి చమురు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $96 పైకి చేరింది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో అత్యధిక శాతం పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ ఇరాన్ నిజంగానే చమురు సరఫరా మార్గాలను దిగ్బంధిస్తే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు దారితీసి నిత్యావసరాల ధరలను పెంచుతుంది. గతంలో గల్ఫ్ సంక్షోభం సమయంలో భారత్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో మనందరం చూసాం. అప్పట్లో లక్షలాది మంది భారతీయులను స్వదేశానికి రప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే మారితే వెనక్కి వచ్చే వలస కార్మికులకు ఉపాధి కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోయలేని భారం అవుతుంది. ఇప్పటికే కేరళకు చెందిన నోర్కా రూట్స్ లాంటి సంస్థలు అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తూ కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర ఉన్న రికార్డు స్థాయి విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం మనకు కొంత ఊరటనిస్తున్నాయి. సుమారు $700 బిలియన్ పైగా ఫారెక్స్ రిజర్వులు ఉండడం వల్ల తక్షణ ముప్పును భారత్ ఎదుర్కోగలదు. కానీ యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం ఆ ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తప్పించడం సాధ్యం కాదు.